నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్న టీడీపీ, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. రోడ్డు పక్కన వేసిన చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, సిఐటియు మాజీ కార్యదర్శి రామరాజు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నివాస స్థలాలు మంజూరు చేయాలి, సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. శారీరక మానసిక సమస్యల పరిష్కారానికి యోగాసనాల అవసరం ఎంతైనా ఉందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పెనుమెర్స కోటంరాజు ఎస్టేట్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయ సిబ్బందికి ఇస్తున్న యోగా శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 5 రోజులుగా సచివాలయ సిబ్బంది తాము నేర్చుకున్న యోగాను గ్రామాల్లోని ప్రజలు నేర్పి అందరూ ఆరోగ్యవంతులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనికోసం ఈ రోజు నుండి 18 వరకు ఆయా గ్రామాల్లో గ్రామ ప్రజలకు యోగా శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రదర్శన ఉంటాయన్నారు. పిలో మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ సిద్ధార్థ, బుద్ధం యూరాని, వైద్యురాలు రెహానా, శైలజ, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, పుష్పలత, దీప్తి, సౌజన్య తదితరులు ఉన్నారు. 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు 5 డేస్ మాస్టర్స్ ట్రైనర్స్ ద్వారా ఈ యోగా శిక్షణ ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ రోజు నుంచి కూడా 18వ తేదీ వరకు లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ అందరూ కూడా గ్యాదర్ చేసి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల దాకా 18వ తారీఖు దాకా ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యోగా శిక్షణ నేర్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 21వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన వాళ్ళందరం కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి అందరం కూడా సంతృప్తులు చేసి 21వ తారీఖు జరిగేటువంటి ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో దేశ ప్రధాని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ యోగా ఉండాలి, ఈ యోగా ఆవశ్యకత ఎంతో ఉపయోగమో, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ఈ యోగా ఎంతో అవసరమని చెప్పి ఆనాడు 2014వ సంవత్సరంలో మన దేశ ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ వేదికల మీద దీని గురించి వివరించడం జరిగింది. దాని ప్రకారం ఈ 11వ సంవత్సరం యోగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి, కాబట్టి రేపు 21వ తారీఖు నాడు దేశ ప్రధాని గారు విశాఖపట్నంలో ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 5 లక్షల మంది అక్కడ యోగా చేస్తారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు పాల్గొంటారు. కాబట్టి మనమందరం కూడా వెళ్ళి గ్రామాల్లో అందరూ కూడా పిలిపించుకోవాలి. ఉదయం 6 నుంచి 8 గంటల దాకా ఈ యోగా శిక్షణ నేర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం సక్సెస్ చేద్దామని చెప్పి మీ అందరికీ వినిపించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఉండాలి. ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. కానీ మళ్ళీ దేనికి అదే ఏ స్పెషాలిటీ అది. సో అందువల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆయుష్ డిస్పెన్సరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ యోగాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. యోగా అనేది విలేజ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, తెలియాలి అనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు యోగా ఉండేది కానీ మనకి ఎవరో చేసుకునేవాళ్ళు ఎక్కడో ఉండేది అనే ఒక భావన ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఇంటికి యోగా వెళ్ళాలి, యోగా నేర్చుకోవాలి, తద్వారా వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి అనేదే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మోటార్ వాహనాలపై ప్రయాణించే వాహనదారులు వాహనాల ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం పాతనందాయపాలెం వద్ద జాతీయ రహదారిపై తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దన్నారు. ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. దళితులకు ఇచ్చిన భూముల్ని అధిపతి కులాల వారు దౌర్జన్యం చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని దళిత వాయిస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎప్పటి నుండో దళితుల స్వాధీనంలో ఉండి పంటలు వేసుకొని పండించుకుంటున్న భూములను ఆధిపత్య కులం వారికి పోలీసు వారు సపోర్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలోని తోటవారిపాలెం గ్రామంలో ఈ తంతు జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చిరల ఆర్డీఓతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రోజన్ బాబు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో దళితులు ఎప్పటి నుంచో స్వాధీనం ఉన్నటువంటి అసైన్ భూముల్లో వాళ్ళు పంటలు వేసుకుంటూ పండించుకున్న భూముల్లో ఈ మధ్యకాలంలో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి వారు, ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వారు దళితులపైన దౌర్జన్యాలు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉంటే
పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు కూడా ఆధిపత్య కులాలకే సపోర్ట్ చేసి దళితులు ఇబ్బంది పెడుతున్న పోయినాం. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో జరుగుతున్నది ఈ విషయం అంతా కూడా. ఈపురపాలెం పోలీసు వారు కావాలని దళితుల మీద కేసులు పెడతామని బెదిరిస్తామన్నారు. ఈరోజు మేము కలెక్టర్ గారు కలవగానే వెంటనే స్పందించి చీరాల ఆర్డీఓ గారికి ఎండార్స్మెంట్ చేశారు. ఇమీడియట్గా దళితుల భూములు స్వాధీనంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేయమని. అంటే దళితులు 20 సంవత్సరాల స్వాధీనంలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆంధ్ర గాంధీగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖ్యాతికెక్కారని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలోని మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆంధ్రుడు దుగ్గిరాల అని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. రామదండును ప్రారంభించి ప్రజలను జాగృతం చేశారన్నారు. చిరల పేరల ప్రజల్ని 11 నెలల పాటు ఏకతాటిపైకి నడిపించారని, ఆయన త్యాగం నిరుపమానమైందన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణ బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేయడం మాకెంతో స్ఫూర్తిదాయకమని బాపట్ల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ సీతా భవానీ, పశ్చిమ డాక్టర్ సాహిత్యం, ఇంజనీర్లు భరద్వాజ, ప్రసాదరావు, ఏసయ్య, సిబ్బంది, త్రివేణి, కోటేశ్వరరావు, సాంబశివరావు, మాజీ ఆర్మీ అధికారి జె జోసెఫ్ తదితరులు ఉన్నారు. ఈ రోజున 136వ జయంతి సందర్భంగా మన ఉద్యమకారులు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ గార్లాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు చీరాల పేరాల ఉద్యమంలో కీలకమైన వ్యక్తిగా, ఒక లీడర్గా ఉండి ఆ సమయంలో ఆయన యొక్క లీడర్షిప్లో ఎంతోమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ గార్లాండ్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇది మన యొక్క కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి మహనీయుల్ని మనం మర్చిపోకుండా వారి యొక్క అడుగుజాడల్లో అందరూ కూడా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొప్ప నాయకుడు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణ. ఆయన ఆంధ్ర గాంధీగా, మరి గాంధీ అనుచరుడుగా, గాంధీ సిద్ధాంతాలను అవలంబించే వ్యక్తిగా పేర్కొన్నారు. చీరాల పేరాల ఉద్యమాన్ని, పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి దాన్ని ఏకతాటి మీద నడిపించారు. అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆయన మొట్టమొదటి తెలుగువాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పనిచేసిన మొట్టమొదటి తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ. ఆయన బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం, అలాగే బాపట్ల తాలూకా ఆఫీసులో ఇక్కడ పనిచేశారు గుమస్తాగా 1 సంవత్సరం. అందువల్ల ఈ విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేస్తాం. అలాగే ఆయన పేరు మీద ఆంధ్రరత్న ప్రాంగణం ఇదంతా. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన బీడు ఆంధ్రరత్న, అందువల్ల ఆంధ్రరత్న ప్రాంగణం అని పెట్టుకున్నాం ఇక్కడంతా. ఇటువంటి మహనీయుని మరి స్మరించుకోవడం, ఈ 136వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం. ఆర్థిక మంత్రికి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, టీడీపీ చేసిన అప్పులు కలుపుకొని వైసీపీ ప్రభుత్వం చేసినట్టు చెబుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. 4వ తేదీన జరిగే కార్యక్రమాన్ని ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికలు జరిగి సంవత్సరం పూర్తయిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన 6 హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజేళ్ల నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండల రెడ్డి, రాజా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదు మేము చేయలేకపోతా ఉన్నాం, మేము ఆ రోజు చెప్పాము, ఈరోజు మేము చేయలేకపోతా ఉన్నాం, లేదు ఇంతవరకే చేస్తాం. అమరావతి మీద ఇవాళ 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తామని అంటున్నా. కనీసం 6,000 కోట్లు నీ సొంత రెవెన్యూ నుంచి తీయగలుగుతున్నావా? మొత్తం అప్పే చేస్తాం. దాంతో అవుతుందా? ఈ 60,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించబోతున్నామని చెప్పి ఏమైనా రాసివ్వగలరా? ఓ పక్క ఇది ఇంతవరకు ఆళ్ళు లేదు, సూళ్ళు లేదు, మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ ఒక పక్క మొదలుపెట్టి, అంటే ఇది అయ్యే కార్యక్రమం కాదు. ఇది అవ్వాలని, అవగొట్టాలని ఎక్కడ కూడా నాకు కనపడట్లా. ఇదిగో మా దగ్గర 30,000 ఎకరం ఉంది, మా 1,00,000 కోట్లు ఈ 3 సంవత్సరాల కాలంలోనూ 4 సంవత్సరాల కాలంలోనూ మేము ఖర్చు పెట్టి మాకు ఇచ్చినటువంటి సమయంలోనే మేము అద్భుతమైన రాజధాని నిర్మించబోతున్నాం అనేటువంటి మాట రావట్లేదు. ఒక పక్క వెళ్ళినటువంటి స్థలం
ఈరోజు కురిసినటువంటి కొద్దిపాటి వర్షాలకి ఇంకా వర్షాకాలం పూర్తిగా మొదలు కాలేదు. ఆ పడ్డ కొద్ది వర్షాలకి మునిగిపోయింది. మళ్ళీ పెద్ద పెద్ద మోటార్లు పెట్టాం, తొందరగా తీస్తున్నాం. చూసారు ఒక అంగుళం రోజు తగ్గింది, బ్రహ్మాండమైన మోటార్లు పని చేస్తున్నాయి, మళ్ళీ రోజు వార్తలు. అరే ఎప్పటికీ అవుతున్నాయా బాబు అన్నీ? తప్పకుండా వీటన్నిటి మీద ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈ మభ్య పెట్టేటువంటి విధానాన్ని ఖచ్చితంగా తూర్పారు పట్టాలి. లేకపోతే ఇట్లా వింటూ ఉంటే మటుకు ఇట్లాగే కథలు చెప్తూనే ఉంటారు, చెవిలో గుమ్మడి పువ్వు కూడా పెడతారు. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతం కావాలని, ఏదైతే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల్ని మరి సంవత్సర కాలం అయినా మరి నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎల్లుండి ఉదయం 9:30 గంటలకి మన భవన సముడి రోడ్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం దాకా అందరం కూడా కలిసి వెళ్ళి ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి, వాళ్ళందరికీ కూడా ఏదైతే బాధ్యత, ఏదైతే సక్సెస్ఫుల్గా జనాన్ని మభ్యపెట్టి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చారో వాళ్ళ బాధ్యతని గుర్తు చేసే విధంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని ప్రజల తరఫున ప్రజలతో కలిసి మరి గట్టిగా అడిగేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని అడుగుతూ ఉన్నాం, వాళ్ళందరినీ కూడా దీంట్లో పాల్పంచుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి తద్వారా అయినా ఆ కుంభకర్ణుడి నిద్ర నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రజలు పడేటువంటి బాధలని కొంచెం అర్థం చేసుకొని మరి ఈరోజు జరుగుతుందని ఆశిస్తాం. చెరువు పోరంబోకు 4.3 సెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని అమ్ముకోవడం జరిగిందని వెంటనే స్వాధీనం చేసుకోవాలని బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గూదె రాజారావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి పేద ప్రజలకు చెందాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదని రాజారావు అన్నారు. మున్సిపాలిటీ వారు చెరువును సర్వే చేయించి స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టణ పరిధిలో 2 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసిందని, ఆ ప్రకారం పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. 339/2 సర్వే నెంబర్లో చెరువు పోరంబోకు 4 ఎకరాల 3 సెంట్లు, అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువు. ఆ చెరువుని కొంతమంది రియల్ ఎస్టేట్లు ఆక్యుపై చేసి దాన్ని పూర్తి చేసి చుట్టూరు పారే గోడ కట్టి దాన్ని ఆ ప్రభుత్వ భూమిని అమ్మేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ప్రభుత్వ భూమి పేదలకు చెందాలే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, భూదందాదారులకి, అక్రమదారులకి చెందకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పేదలకి 3 సెంట్లు భూమి ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ క్రమంలో అదే చెరువుని 4 ఎకరాల 3 సెంట్లు చెరువుని స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు పేదల పక్షానే పనిచేస్తుంది. ఈ పేదల పక్షాన పనిచేసే క్రమంలో ఈ 4 ఎకరాల 3 సెంట్లు చెరువుని ఎవరైతే ఆక్యుపై చేశారో అది మున్సిపాలిటీ ద్వారా ఆక్యుపై చేసి అది సర్వే చేయించి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు 3 సెంట్లు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది. పర్యాటక కేంద్రమైన మార్గ మధ్యలో గల ముత్తాయిపాలెం గ్రామ సమీపంలో చెత్తను రోడ్డు పక్కన వేస్తుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని సిఐటియు మాజీ కార్యదర్శి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి వినతి పత్రం అందించారు. గత 4 సంవత్సరాల నుండి రోడ్డు పక్కనే చెత్తను వేస్తున్నారని, తొలగించేందుకు నిధులు కూడా మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్థలం వద్దకు వెళ్లి కొద్దిసేపు నిలబడ్డా లేకపోతున్నామని, ఏదైనా కట్టడం కట్టాలి అని ప్రయత్నం చేసిన దుర్వాసనకు ఎవరు నిలబడలేకపోతున్నామన్నారు. వెంటనే చెత్తను తొలగించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాధిక తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్ ఆనుకొని మాకు ఒక 10 సెంట్లు ఇంటి స్థలం ఉన్నది. ఆ స్థలం ముందు ఒక 4-5 సంవత్సరాల నుండి తడి చెత్త పొడి చెత్త కేంద్రం ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని ప్రక్క నుంచి చిన్నగా వేసుకుంటూ 100 మీటర్ల దాకా, అంటే సుమారుగా మా ఇంటి స్థలం దాకా పూర్తిగా చెత్త వేసుకుంటూ వచ్చేసారు రోడ్డు పక్కన. అది ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక వెళ్ళేటువంటి ప్రాంతం. ఆ రోడ్డు పక్కన వేసిన చెత్త వల్ల తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తూ ఉంది. తీవ్రమైన ఈగలు, పందులు, కుక్కలు అన్నీ కూడా అక్కడికి పోగే పరిస్థితి ఉంది. మా ఇంటి స్థలంలో మేము నించోవాలంటే కనుక ఆ వాసనకి అక్కడికి వెళ్ళలేకూడ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు బయటంతా కూడా కరోనా నేపథ్యంలో శుచి శుభ్రత గురించి ప్రభుత్వం శుద్ధులు చెప్తూ ఉంది. కానీ పంచాయతీ అధికారులకి, ఇక్కడ పంచాయతీ కార్యదర్శికి కానీ ఎటువంటి పట్టింపులు లేకుండా పోతూ ఉన్నాయి.
పూర్తి స్థాయిలో ఇంకా ఊర్లోని చెత్త మొత్తం కూడా మా ఇంటి స్థలాల ముందు వేసే పరిస్థితి ఉంది. ఇంకేంటంటే అని అడిగితే మేము గుడ్డ చుట్టాం కదా, గుడ్డ చుట్టాం మీకేం రాదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గుడ్డ చుడితే వాసన రాకుండా పోతుందా అని చెప్పేసి మేము పదే మండల ఆఫీసులో పంచాయతీ ఆఫీసులో చెప్పినా కూడా ఏమీ ఉపయోగం లేకపోవడం వల్ల ఈరోజు స్పందన కార్యక్రమానికి వచ్చి మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడి వెంటనే తీయించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిపిఓ గారు కూడా వెంటనే స్పందించి ఒక వారం రోజుల్లో చెత్త మొత్తం తీపిచ్చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వైసీపీ పార్టీ యువతను ప్రోత్సహిస్తోందని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. కర్లపాలెంకు చెందిన డి జయభారత్ రెడ్డిని వైసీపీ పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమించడంతో జయభారత్ రెడ్డి పార్టీ నాయకులతో వెళ్లి కోన రఘుపతిని మర్యాదపూర్వకంగా బాపట్లలో కలిశారు. ఈ సందర్భంగా జయభారత్ రెడ్డిని అభినందిస్తూ రఘుపతి మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిర్ణయం ప్రకారం ఉత్సాహవంతుడు యువకుడు కలపాలెం మండలంలో చురుగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి పనిచేసినటువంటి జయభారత్ రెడ్డికి ఈరోజు యువజన విభాగం సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా రావడం చాలా సంతోషం. అదే నేను మాటల్లో జయభారత్ రెడ్డి అంటాం, కమిటీ అంతా చూస్తే అందరూ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలే కనపడలేదు సార్. అది మాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళు వాళ్ళని లేదు, సామాన్యుడు కూడా పెద్దపీట వేసేటువంటి మనసు ఉన్నటువంటి వాడు. దానికి మనం ప్రధానంగా వాళ్ళు చూస్తే మన ఎంపీ నందిగామ సురేష్. సో ఇక్కడ డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, లేకపోతే ఎవరు అనేది కాదు. ఈ పార్టీ అందరి పార్టీగా ఎప్పుడు కూడా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇల్లు నిర్మించుకున్న వారికి 5 లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సూపర్ 6 హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఎంతో మంది పేదలు నివాస స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన అర్జీలను పరిశీలించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ జల్దీ రత్నకుమారి, సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, లబ్ధిదారులు మామిడి బత్తుల కనకదుర్గ, సునీత, మామిడి బత్తుల ప్రసన్న, ఎక్కటి కృష్ణవేణి, నర్మద, పార్వతి, ఎల్లమ్మ, అన్నపూర్ణ, తిరుమల, అలివేలు, పెడగంటి చిన్న, అలివేలు, సతీష్, యేసురత్నం, ఫణి, అంజీ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు. ఇంటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో గత 5-6 నెలల నుండి ఇళ్ల స్థలాలకి అర్జీలు ఇవ్వడం జరిగింది. దశల వారీగా సచివాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల వద్ద అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు 5 నెలలు అవుతున్నా, 6 నెలలు అవుతున్నా ఆ అర్జీలకి కనీసం మీరు అర్హులు కాదు, మీకు ఇళ్ల స్థలం ఇస్తాం, మీకు ఇళ్ల స్థలం ఇవ్వలేము, మా దగ్గర ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా కానీ ఇంతవరకు దాన్ని ఏమాత్రం కూడా అమలు చేయకుండా అట్లనే హామీలన్నీ కూడా పక్కనెట్టే పరిస్థితి. సూపర్ 6 పథకాల హామీలని ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పింఛన్కు సంబంధించిన 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మిగిలిన ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా అమలు చేయాలా. సూపర్ 6 హామీలను అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారుల్ని, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా ఏర్పడిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు అల్పాహారం ఏర్పాటు చేసేవారమని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు టీడీపీ నాయకులు బుర్లెస్ రామసుబ్బారావు అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్ వారు కలెక్టర్ కార్యాలయం వద్ద అర్జీదారులకు భోజన ఏర్పాట్లు చేశారు.
వేమూరు నుండి అద్దంకి నియోజకవర్గాల నుండి బాపట్లకు వస్తుంటారని వారి కోసం జిల్లా కలెక్టర్ సహకారంతో ఆర్జీదారులకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో వచ్చే వారికి భోజనం మంచినీరు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చిన వారు సంతోషంగా వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ, భట్టు, రమణమూర్తి, నవనీత, లావణ్య, జాషువా, శ్రీరామచంద్రమూర్తి, గుంటూరు రామసుబ్బారావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటైన కాడి నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుద్ది. ప్రతి సోమవారం కూడా సుమారు 2.5 సంవత్సరాల నుంచి బాపట్ల రెడ్ క్రాస్ తరఫున ఇక్కడికి అర్జీదారులు ఇచ్చే వాళ్ళందరికీ ఇటు వేమూరు నుంచి ఇటు అద్దంకి వరకు ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్న అర్జీదారులందరికీ కూడా మేము రెడ్ క్రాస్ తరఫున వారికి ఏదో ఒక అల్పాహార విందు ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారు దీన్ని చూసి అల్పాహారం కాదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి విచ్చేసిన అర్జీదారులందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో కనీసం ఇక్కడ తాగటానికి మంచినీళ్ళు కూడా దొరకవు. అట్లాంటి ప్రదేశంలో మేము తిన్నంత భోజనం పెడుతున్నాము. వారంతా కూడా తృప్తి చెంది సార్ చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పని వచ్చిన అర్జీదారులందరూ కూడా మాకు చెబుతున్నారు. కర్లపాలెం మండలంలో ఏప్రిల్లో మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపడం వల్ల ప్రస్తుతానికి తాగునీటి సమస్య లేదని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భాష తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీరు పూర్తి స్థాయిలో నీళ్లు ఉందన్నారు. అవసరమైతే జూన్ 10 నుండి మరలా కర్లపాలెం మండలంలోని 8 రక్షిత తాగునీటి చెరువులకు నీరు నింపుకోవాల్సి ఉంటుందన్నారు. మన మండలంలో మొత్తం మనకి 8 రక్షిత మంచినీటి చెరువులు ఉన్నాయి. అవి మనకి ఏప్రిల్ మాసంలో మనం వాటర్ రాగానే కేడబ్ల్యూడి కెనాల్ నుంచి వాటర్ వచ్చినప్పుడు మనం పూర్తి స్థాయిలో మనం చెరువులు నింపుకున్నామండి. ప్రస్తుతానికి మనకి ఇప్పటి వరకు ఎటువంటి వాటర్ సమస్య లేకుండా ఈ మండలంలో ఉంది. మనకి రాబోయే జూన్ 10వ తారీఖు మనకి మళ్ళీ కేడబ్ల్యూడి కెనాల్ వాటర్ రిలీజ్ చేస్తారండి. అప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో నింపుకుంటాము. ప్రస్తుతానికి ఏంటంటే మన మండలంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిన వల్ల మేము తక్షణమే స్పందించి మేము చర్యలు తీసుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్న టీడీపీ, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. రోడ్డు పక్కన వేసిన చెత్తను వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, సిఐటియు మాజీ కార్యదర్శి రామరాజు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నివాస స్థలాలు మంజూరు చేయాలి, సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.